మనం చాలామంది అనుకుంటాము నైట్ టైం ఫుడ్ మానేయడం వల్లో, లేకపోతే అన్నం మానేయడం వల్లో వెయిట్ లాస్ రిజల్ట్స్ కానీ, లేకపోతే హెల్త్‌లో ఇంప్రూవ్‌మెంట్ వస్తుందా అనుకుంటాం. సో, ఇది మనకి పర్సన్ టు పర్సన్ రిజల్ట్ అనేది వ్యారీ అవుతుంది. కొంతమందికి నైట్ టైమ్ ఫుడ్ అంటే పర్టిక్యులర్‌గా అన్నం తిన్నప్పుడు వెయిట్‌లో చేంజెస్ కనిపించకపోవచ్చు. షుగర్ లెవెల్స్‌లో స్పైక్స్ మిడ్ నైట్‌లో కనిపించొచ్చు. సో, ఇలాంటి ఛాలెంజెస్ ఉంటాయి. సో, నా సజెషన్ ఏంటంటే ఒకవేళ మీరు అన్నం తినకూడదు లేదా చపాతీస్ తినకూడదు, ఇలా ఏదైనా ఫుడ్స్ తీసుకోకూడదు పర్టిక్యులర్‌గా ధాన్యానికి సంబంధించిందనుకుంటే అట్‌లీస్ట్ మీరు దాన్ని వేరే ఫుడ్స్‌తో రీప్లేస్ చేసుకోవచ్చు విచ్ ఆర్ లో ఇన్ క్యాలరీస్. అంటే ఒక బౌల్ ఆఫ్ థిక్ సూప్ ప్రిఫర్ చేయొచ్చు. సాలడ్స్ ప్రిఫర్ చేయొచ్చు. లేకపోతే మీరు నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తే గనక గ్రిల్ చికెన్స్ లాంటివి ప్రిఫర్ చేసుకోవచ్చు. బాయిల్డ్ ఎగ్ సాలడ్ ప్రిఫర్ చేసుకోవచ్చు. సో, ఈ లో క్యాలరీ బేస్‌లో మీరు వెళ్తే గనక సాలడ్ ఫార్మాట్‌లో కానీ, సూప్ ఫార్మాట్‌లో కానీ మనకి అట్‌లీస్ట్ ఆ మీల్‌ని న్యూట్రిషన్ వైస్‌గా బ్యాలెన్స్ చేసినట్టుగా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ స్కిప్ చేసి ఫర్దర్ ఛాలెంజెస్‌కి ఇంకొక ఆస్కారం ఇవ్వకుండా కూడా ఉంటుంది. చాలామంది ఏంటంటే నైట్ టైమ్ ఫుడ్ స్కిప్ చేసినప్పుడు ఎలాగైతే మనకి గ్లూకోజ్ స్పైక్స్ చూస్తామో తీసుకున్నప్పుడు స్పైక్స్ చూస్తామో స్కిప్ చేయడం వల్ల మిడ్ నైట్‌లో గ్లూకోజ్ డౌన్‌ఫాల్ కూడా మనం గమనిస్తూ ఉంటాం. అది మనకు అర్థం కాకపోవచ్చు. బికాజ్ ఒకవేళ ఇప్పుడు ఒక షుగర్ పేషెంట్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎందుకు నీరసం వస్తుంది, ఎందుకు కళ్ళు తిరుగుతున్నాయి, ఎందుకు పాల్పిటేషన్స్ అంటే ఎందుకు షివరింగ్ వస్తుంది అనేది వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే షుగర్ ఉన్నప్పుడు వాళ్ళకి షుగర్ స్లో అయిపోయినా, వాళ్ళకి స్పైక్ అయినా కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ సింప్టమ్సే మనం గమనిస్తూ ఉంటాం. సో, ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా మనము ఒక మీల్‌ని ఇచ్చేసి అది కాంప్లెక్స్ ఫార్మ్‌లో ఇస్తున్నాము లేదా హెల్తీ ప్రోటీన్ ఫార్మాట్‌లో ఇస్తున్నామంటే గనక దాని డైజెస్టిబుల్ రేట్ అనేది కొంచెం దాని ప్రకారంగా స్లో స్పైక్‌తో, స్లో గ్లూకోజ్ లోడ్‌తో, స్లో గ్లైసెమిక్ ఇండెక్స్‌తో అది హెల్ప్ అవుతుందనమాట. సో, దాని రేస్‌ని బేస్ చేసుకొని మనకి షుగర్ స్పైక్ కానీ, సడెన్ ఫాల్ డౌన్స్ కానీ మనకి ఉండవు. ఇదే కండిషన్ మనం వెయిట్ లాస్‌లో కూడా గమనించొచ్చు. మీరెప్పుడైతే రైస్ స్కిప్ చేసేస్తాను, లేదా చపాతీ స్కిప్ చేసేస్తాను, లేదా ఫుడ్ స్కిప్ చేస్తాను అని మనం అనుకుంటామో, ఇదే మనకి మిడ్‌నైట్ క్రేవింగ్స్‌కి నాంది. సో, దీనివల్లే మిడ్‌నైట్ సడెన్‌గా ఇంక ఆకలికి తట్టుకోలేక లేచి రాంగ్ టైంలో రాంగ్ ఫుడ్ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో, కంపల్సరీ స్కిప్పింగ్ కాకుండా లేదా ఒక పర్టిక్యులర్ ఫుడ్ గ్రూప్‌ని రిమూవ్ సడెన్‌గా చేయకుండా మీరు మెల్లిమెల్లిగా మంచి మంచి రీప్లేస్‌మెంట్స్, హెల్తీ రీప్లేస్‌మెంట్స్ చేసుకుంటే గనక నైట్ టైమ్ మీరు తిన్నా కూడా మీకు వెయిట్ లాస్ ఆర్ మీ పర్టిక్యులర్ ఏదైతే మెడికల్ కండిషన్ ఉంటుందో దాంట్లో ఫ్లక్చుయేషన్స్ చూడకుండా ఉంటారు.